ఈసీ తోటి ముఖాముఖి విచారణ కొనసాగుతుందని చెప్పడంతో కూడా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. లోపల కేసీఆర్ పీసీ ఘోష్ ముఖాముఖి విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయని చెప్పేసి కూడా తెలియాల్సి ఉంది. ఓపెన్ కోర్టు విచారణ అయితే లోపల ఉన్నటువంటి నాయకులు, జర్నలిస్టులు, అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా జరిగే విచారణను ఎప్పటికప్పుడు దానికి సంబంధించి నోట్ చేసుకుని బయటకు వచ్చి పూర్తి వివరాలు అందజేసే అవకాశం ఉండడంతో కూడా దాన్ని వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఇలా వివరించారని చెప్పేసి కూడా బయట చర్చ కొనసాగుతుంది. రీసెంట్గా ఈటెల రాజేందర్ విచారణ వచ్చినప్పుడు తొలుత ముఖాముఖి విచారణ ఎదుర్కొన్న అనంతరము కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడలేని విషయాలన్నీ లోపల మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు ఓపెన్ కోర్టుకు వచ్చాయన్న మాట తెలుస్తుంది. మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా మాత్రం పూర్తి స్థాయిగా ఓపెన్ కోర్టులో విచారణ కొనసాగింది. పార్టీ నాయకులు, అడ్వకేట్స్, జర్నలిస్టులు అందరూ కూడా ఆ ఓపెన్ కోర్టు విచారణలో జరిగినటువంటి విషయాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉన్నట్టు పాయింట్ టు పాయింట్ బయటికి తెలియడానికి అవకాశం ఏర్పడింది. అదే విషయాన్ని బయటకు వచ్చి హరీష్ రావు కూడా తాను ఏ విషయంలో తనను కమిషన్ నన్ను విచారణకు పిలిచిన విషయం తర్వాత ఏ విషయాన్ని అడిగిందో అవి చెప్పినటువంటి విషయాన్ని, ఒక్కొక్క విషయాన్ని సాధికారికంగా వాటి ఉన్నటువంటి ఆ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి నేను అందజేశానని చెప్పేసి కూడా హరీష్ రావు మీడియా ముఖంగా మొత్తం ఆ విషయాలను వెల్లడించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఓపెన్ కోర్టు విచారణ కాకుండా ఫేస్ టు ఫేస్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఫేస్ టు ఫేస్ విచారణ జరిగితే కేవలం డాక్యుమెంటల్ ఎవిడెన్స్గా కమిషన్కి ఆ వ్యక్తులకు మధ్యన ఉంటుంది. ఆ తర్వాత నివేదిక వస్తే తప్ప బయటకు రాదు. కానీ ఈరోజు జరిగేటువంటి ఓపెన్ కోర్టు విచారణ జరిగితే కేసీఆర్ను వాళ్ళు ఏ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది, ఏ విషయంలో ఆయనను కానర్ చేసే అవకాశం ఉంటుంది, కేసీఆర్ ఏ విషయం వాళ్ళకి స్పష్టంగా చెప్పారనే విషయం కూడా బయటికి తెలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఓపెన్ కోర్టు విచారణ కాకుండా ఫేస్ టు ఫేస్ విచారణ చేస్తున్నంత కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రధానంగా కేసీఆర్కు సంబంధించిన విచారణలో పీసీ ఘోష్ ఏ అంశాలని వారికి గుర్తు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ కూడా ఒకవైపు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవైపు కేసీఆర్ లోపలికి విచారణకు వెళ్ళిన అప్పటి నుంచి కూడా బయట బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా ఈ భవన్ పరిసర ప్రాంతాలకు చేరుకొని వాళ్ళంతా కూడా అక్కడ బైఠాయించి కూర్చున్నారు. కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇదే విషయం సంబంధించి ఇంత గొప్ప ప్రాజెక్టు కట్టేటువంటి కేసీఆర్ను వేరే రాష్ట్రాల్లో అయితే పెద్ద ఎత్తున సన్మానాలు, పొగడ్తలతోటి వాళ్ళకి సన్మానించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పేసి ఆయన బదనాం చేయడం కోసమే ఇలాంటి చేష్టలు చేస్తుందని చెప్పేసి కూడా ఆయన ఎదురుదాడి చేశారు. మరి కాసేపట్లో 1 గంటకు కూడా కేటీఆర్ మీడియాతోని మాట్లాడడం కోసం ఇప్పటికే ఒకవైపు ఏర్పాటైతే చేసుకుంటున్నారు. కమిషన్లో విచారణ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ విచారణను ముఖాముఖిగా కొనసాగిస్తున్నారు కాబట్టి లోపల ఆయన ఏ విషయం చెప్పేది కూడా కమిషన్ రికార్డు చేస్తుంది. ఆ తర్వాత నివేదిక సమర్పించినప్పుడు మాత్రం విచారణ బయటకు వస్తుంది. మొత్తానికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఆర్థికపరమైన వ్యవహారాలు కావచ్చు, టెక్నికల్ సంబంధించిన డీవియేషన్స్ కావచ్చు, విధానపర నిర్ణయాల్లో లోటుపాట్లు కావచ్చు, వీటన్నిటి విషయంలో కమిషన్ విచారణ కొనసాగిస్తూ ఉంది. తమిళహట్టు నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం పట్ల దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే విషయం ఇప్పటికే హరీష్ రావు స్పష్టంగా ఒకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కావచ్చు, మొన్న విచారణ సందర్భంగా తమిళహట్టు నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారనంటే జరిగిన విషయాలు, గతం జరిగిన విషయాలను కూడా పూర్తిగా మహారాష్ట్ర ఇచ్చినటువంటి లెటర్స్ కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, వాటన్నింటినీ కూడా వ్యాప్కో సర్వే కావచ్చు, లడార్ సర్వే కావచ్చు, వీటన్నింటినీ కూడా ఎవిడెన్సెస్ రూపంలో కమిషన్కు హరీష్ రావు అందజేశారు. ఇప్పుడు కేవలం కేసీఆర్ను విచారించే ప్రధాన అంశం ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ శాఖ కేసీఆర్ వద్దనే ఉంది. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత ఆ శాఖ కేసీఆర్ వద్దనే ఉన్నది కాబట్టి ఆ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయనను మరింతగా టార్గెట్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఆయన కన్సర్న్లో జరిగింది. ఆయనే తన మేధస్సును కరిగించి ప్రాజెక్టును రూపొందించాలని చెప్పేసి పదే పదే మీడియాలో గతంలో మాట్లాడినటువంటి అంశాన్నే కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచి కూడా ఇదే అంశాన్ని టార్గెట్ చేస్తూ ఆయన పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఎంతమంది ఇంజనీర్లు వాళ్ళందరూ పనిచేసినప్పుడు కూడా కేసీఆర్ ఆలోచన మేరకు వారు వివరించారు. వారు మొత్తం ఆయనను కేవలం ఆయన విధానపర నిర్ణయాలు వాళ్ళు తీసుకొని మొత్తం జరిగినటువంటి తతంగానికి అంతా కూడా ఇంజనీర్లను బాధ్యత చేశారు. ఇంజనీర్లు ఇప్పుడు బలే అవకాశం కనబడుతుందనేది కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికే దాదాపుగా ఈ విచారణ సందర్భంగా 113 మంది ఇంజనీర్లను, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ని, ఒకవైపు సివిల్ సర్వెంట్స్ని, కాంట్రాక్ట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సిబ్బందిని అంతా కూడా కమిషన్ విచారించింది. వారి దగ్గర నుంచి అఫిడవిట్లు తీసుకుంది. వారు అన్ని కోణాల్లో ఒకవైపు ఓపెన్ కోర్టు ద్వారా వ్యక్తిగతంగా కూడా వారి వద్ద నుంచి విచారణ పూర్తి చేసి రిపోర్టు సబ్మిట్ చేయబోతున్న తరుణంలో ఈ కమిషన్ గడువును మరొక 2 నెలలు పొడిగించి జూలై 31 వరకు పొడిగించి ఇప్పుడు ఆ పొలిటికల్గా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ముగ్గురికి నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారణకు పిలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు విచారణలో సంబంధించి పూర్తిస్థాయిగా కేవలం పాలసీ మ్యాటర్స్ కావచ్చు, ఒకవైపు ఆర్థికపరమైన విషయం సంబంధించే ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం కనబడుతుంది. ఏ కమిషన్ అయినా సరే పిలిచినటువంటి అక్యూజ్ని ఖచ్చితంగా వారిని ఒకవైపు ఖచ్చితంగా కార్నర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు దాని నుంచి పూర్తి ఎవిడెన్స్లు ఇచ్చి బయట నుంచి బయటపడే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు కేసీఆర్
కేసీఆర్ కూడా ఇదే విషయం సంబంధించి తను ఎందుకు ఈ ప్రాజెక్టును తలపెట్టాల్సి వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్లైన్తో మేము పోరాటం చేశాం కాబట్టి గోదావరిలో ఉన్నటువంటి వాటర్ అంతా వినియోగించుకోవడం కోసమే మేము తమిళనాట నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ను మార్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇందుకు సంబంధించి ఒకవైపు తెలంగాణలో ఇంత దాదాపుగా 90,000 కోట్లపై ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయి. అందుకే క్వాలిటీ లేకుండా కట్టారు. మేడిగడ్డ లాంటి బ్యారేజ్లో సాయిల్ టెస్ట్ లేదు, టెక్నికల్గా వాటి సరైన ప్రాంతం, అది సరైన అనువైన ప్రాంతం కాదని చెప్పేసి దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం జరిగినటువంటి పరిణామాలపైన ఎదురుదాడులు చేస్తూ వచ్చారు. ఎలక్షన్స్ ముందు కుంగిపోయినటువంటి బ్యారేజ్ విషయంలోనే పెద్ద ఎత్తున కూడా పొలిటికల్గా ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందారు, మరోసారి అధికారంలోకి రాగలిగారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తతంగంలో ఇంత గొప్ప ఒక ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు మాత్రం నుంచి వాటర్ డ్రా చేసుకోకుండా ఒకవైపు ఎల్లంపల్లి నుంచి వచ్చే వాటర్ని ఒకవైపు మిడుమానేరు వరకు డ్రా చేసుకుంటున్నారు, ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చే వాటర్ని డ్రా చేస్తున్నారు, కడ నుంచి వచ్చే వాటర్ని ఒకవైపు ఎల్లంపల్లికి తీసుకుంటున్నారు. ఇలా వాటర్ అంతా కూడా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో శ్వేతపత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టంగా దీన్ని పేర్కొన్నది. గతం బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టుగా 36 లక్షల ఎకరాలకు కాదు, కేవలం 20 లక్షల ఎకరాలు నీరు ఇస్తున్నట్టుగా కూడా వాళ్ళంతా కూడా పెట్టడం జరిగింది. మొత్తానికైతే ఈ లొకేషన్ మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పుడు కొంత మరింత లోతుగా విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు, కేంద్రం నుంచి చాప్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లాంటి వాటి వల్ల మాకు పర్మిషన్స్ రావనితోనే మేము లొకేషన్ మార్చుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీష్ రావు ఇట్లందరూ చెప్తున్నటువంటి విషయం, మేము కేవలం విధానపర నిర్ణయం, పాలసీ మాత్రమే తీసుకున్నాము. ఆ తర్వాత జరిగినటువంటి విషయాల్లో పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో మొత్తం వాటర్ 140 టీఎంసీల వాటర్ వాడుకోవడం కోసమే మార్చాల్సి వచ్చింది. దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, వ్యాప్కోస్ కావచ్చు, ల్యాడర్ సర్వేలు నిర్వహించిన తర్వాతనే మేము నిర్మాణాలు చేపట్టాము, డిపిఆర్ సమర్పించే మేము ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు సేకరించామని వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇందులో ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ని ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు కావచ్చు, విజిలెన్స్ రిపోర్టు కావచ్చు, కాగ్ రిపోర్టు, ఈ రిపోర్టులో ఉన్నటువంటి వివిధ అంశాల ద్వారానే కేసీఆర్ను వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీకాంత్, ఇక్కడ కన్స్ట్రక్షన్లోనే నిర్మాణ లోపాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశం, నిర్మాణాత్మకమైనటువంటి అంశం, ఈ రెండు అంశాలు ప్రధానంగా దీంట్లో ముఖ్యంగా కనిపించింది. సో ఈ కమిషన్ కూడా విచారణ చేస్తున్న స్పష్టంగానే కనిపిస్తుంది. పర్యావరణ అనుమతులు లేకుండానే, డిపిఆర్ లేకుండానే ఈ పనులు మొదలుపెట్టారు, ఆ తర్వాత డిపిఆర్ కోసం వెళ్ళారన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ లాంటి ప్రాజెక్టులు కానీ వీటి పూర్తి సామర్థ్యం 30 నుంచి 50 టీఎంసీల నీళ్లు ఈ సామర్థ్యాన్ని అందుకోలేకపోతున్నాయి. సో నీళ్లు నిలవలేకపోవడం వల్ల ఆ ప్రవాహాల ఆపరేషన్ కూడా సరైనట్టుగా జరగట్లేదు. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్ జరగట్లేదు. కట్టిన తర్వాత మెయింటెనెన్స్ లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికీ ఒకవేళ దీన్ని ఏం మొదలుపెట్టినా కానీ మళ్ళీ ఏం జరుగుతుందో, మళ్ళీ ఎట్లాంటి ప్రమాదం ఎదురవుతుందో, సో భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకోకుండా, భద్రతా లోపాలని పాటించకుండా ఈ ప్రాజెక్టును కట్టారు అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. సో ఆ విషయం దిశగా ఏమైనా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే పూర్తిగా కూడా ప్రభుత్వ పెద్దలు అన్నారు, సో బిగ్ బాస్ అన్నారు. సో ఆ బిగ్ బాస్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. సో ఇది ఇంకొంచెం ఏమైనా టైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విచారణ తర్వాత? అంటే శ్రీకాంత్, ప్రధానంగా మొత్తం మేడిగడ్డ బ్యారేజ్లో 100 కాంపోనెంట్లలో ఒకవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్లు మాత్రమే రాష్ట్రానికి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడి నుంచి రోజుకు 2 టీఎంసీల వాటర్ను డ్రా చేసుకోవడం కోసం ప్రయత్నించాము చెప్పినటువంటి వ్యవహారం. కానీ మిగతా అన్ని కాంపోనెంట్లు పనిచేస్తున్నాయి, వాటన్నిటి ద్వారా నీరు వస్తుంది. ఒకవైపు ఎల్లంపల్లి నుంచి నందిమేడర నుంచి గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేరు నుంచి అనంతసాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, ఇట్లా కొండపోచమ్మ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా వాటర్ను మనం వాడుకోగలుగుతున్నాము. దాని ద్వారా లక్షలాది ఎకరాల వాటర్ వస్తుంది. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్లన్నీ కూడా ఇప్పుడు అన్ని ఇంటాక్ట్గా ఉన్నాయి. కానీ ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కదాన్ని చూపెట్టి మిగతా ఈ పనిచేయట్లేదు అనేది కూడా సరికాదనేది కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఒకవైపు ఎదురుదాడి. కానీ ఈ మొత్తం ప్రాజెక్టులు అన్ని ఎక్కడికక్కడ పంప్ హౌస్లు పనిచేస్తున్నాయి, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ పనిచేస్తున్నాయి, వాటి ద్వారా వాటర్ డ్రా అవుతుంది, గ్రావిటీ కెనాల్స్ పనిచేస్తున్నాయి, పంప్ మెయిన్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. కానీ ఒక మేడిగడ్డ దగ్గర కుంగిపోయినటువంటి 2 పిల్లర్స్ని అడ్డంగా పెట్టుకొని మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా వృధా అని చెప్పడమే సరికాదన్నది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం. దాన్ని డైమండ్ కటింగ్ పద్ధతి ద్వారా దాన్ని తొలగించి మళ్ళీ నిర్మించవచ్చు. ప్రతి ప్రాజెక్టులో కూడా ఇలాంటి మెయింటెనెన్స్ సహజంగా ఉండేటియే, కానీ సహజంగా ఉండే వాటికి కావాలని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు దాన్ని మొత్తం ప్రాజెక్టునే వృధా అని చెప్పి చేయడం సరైన ప్రచారం కాదనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి ఎదురుదాడి. ప్రధానంగా 90,000 కోట్లుగా ఖర్చు పెట్టేటువంటి ప్రాజెక్టులో మీరు అన్నట్టు మేడిగడ్డ వద్ద ఇసుకలో బ్యారేజ్ కట్టారు, అక్కడ సాయిల్ టెస్టింగ్ చేయలేదు, సరైన టెక్నికల్ ఎవిడెన్స్ లేవు, అక్కడ ప్రతిసారి కూడా కొంత ఇబ్బంది అవుతుంది. నిర్మాణపరమైన
చెప్పినటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు, అందువల్లనే ప్రాజెక్టు కుంగిపోయిందనేది కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకోసమే వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి దాని విచారణ కొనసాగిస్తుంది. ఈ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఇటు అన్నారంలో కావచ్చు, సుందిలో కావచ్చు కొన్ని బుంగలు ఏర్పడ్డాయి, వాటర్ సింకేజ్ లీకేజ్ అవుతుంది, వాటిని పూడ్చుకుంటే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ డ్యామ్ కట్టినా ఏ బ్యారేజ్ కట్టినా కూడా ఇలాంటి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ రావడం కావచ్చు, వచ్చిన వాటిని సరి చేసుకుంటే సరిపోతుంది అనేది కూడా బీఆర్ఎస్ చేస్తున్న వాదన. ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ తో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు ఇట్లా ఇదే విషయం చెప్తున్నారు. ఇప్పుడు కమిషన్ ముందు కూడా కేసీఆర్ ఇదే వాదనలు బలంగా వినిపించే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీకాంత్, యా స్వామి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను లేటెస్ట్ అప్డేట్స్ కోసం. బిఫోర్ దట్ మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. సో టెక్నికల్ అంశాలని మాట్లాడదాం, బట్ బిఫోర్ దట్ ఈ వ్యూహాత్మకం అనుకోవచ్చా? ఇవి నిన్న కూడా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది, నిన్న మొన్న కూడా. కేసీఆర్ని పబ్లిక్ కోర్టులో విచారిస్తారా లేదంటే పర్సనల్గా విచారిస్తారా అని చెప్పేసి. సో అది ఐన్యూస్లో చర్చని తీసుకురావడం జరిగింది. అనుకున్నట్టుగానే అఫ్కోర్స్ హెల్త్ రీజన్ చూపించినా కానీ దీన్ని వ్యూహాత్మకం అనుకోవచ్చా? కేసీఆర్ ఏం మాట్లాడారన్నది ఇప్పుడు ప్రపంచానికి తెలియదు, ప్రజలకు తెలియదు. కేవలం జస్టిస్ ఘోష్ కమిషన్కి మాత్రమే తెలుస్తుంది, జస్టిస్ ఘోష్కి మాత్రమే తెలుస్తుంది. రేపొద్దున ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేంత వరకు కూడా ఈ అంశం బయటికి రాదు. సో ఏం జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? యా శ్రీకాంత్, ఇది బహిరంగ విచారణ, పబ్లిక్ ఎంక్వైరీగానే చూడాలి మనం. కాకపోతే ఏంటి అంటే కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రులకు వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ ని బట్టి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఆ ప్రివిలేజెస్ ప్రకారమే ఇప్పుడు విచారణ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే మొత్తం ఘోష్ కమిషన్ 115 మందిని విచారిస్తే 115 మందిలో 3 మాత్రమే ప్రజాప్రతినిధులు. వీళ్ళ విచారణ లేకుండానే ఘోష్ కమిషను రిపోర్ట్ సిద్ధపడింది. కానీ ప్రభుత్వము వీళ్ళను కూడా విచారించాలి అనే ఉద్దేశంతో మరొక 2 నెలలు ఈ కమిషన్ గడువుని కాలపరిమితిని పెంచిన తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుని విచారించారు. వాళ్ళ విచారణ కంటే భిన్నంగా మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. 1-to-1 ఆన్ కెమెరాలో విచారణ జరుగుతుంది. కాబట్టి కమిషన్ ఏం ప్రశ్నలు అడిగింది, కేసీఆర్ ఏం సమాధానాలు చెప్పారనేది బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే ఈటెల రాజేందర్, హరీష్ రావు బయటకు వచ్చి ప్రెస్ ముందు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు, మేము చెప్పినటువంటి సమాధానాలు చెప్పారు. కానీ కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రికి ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ తో మాట్లాడేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అటు కమిషను చెప్పదు, ఇటు కేసీఆర్ చెప్పరు. కాబట్టి కమిషన్ ముందు కేసీఆర్ చెప్పినటువంటి విషయాలు, కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు బహిరంగ విచారణ అయినప్పటికీ కూడా గోప్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ చిట్ట చివరి విచారణ చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ విచారణ తర్వాత, కేసీఆర్ విచారణ పూర్తి అయిన తర్వాత కమిషన్ ఎన్ని రోజుల్లో తన రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఇప్పటికే సూత్రప్రాయంగా కమిషన్ కొంత రిపోర్ట్ ని తయారు చేసుకున్నట్టుగా ఈ 3 స్టేట్మెంట్స్ ను కూడా ఇన్కార్పొరేట్ చేసి పూర్తి స్థాయి నివేదికను కమిషన్ ఇవ్వబోతుంది. కాబట్టి కమిషన్ తొందరగా రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టు పైన మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ప్రాజెక్టు ఇప్పుడు వినియోగంలో లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రాజెక్టు పైన. భవిష్యత్తులో ప్రాజెక్టుని కంటిన్యూ చేస్తామా, వినియోగంలోకి తీసుకొస్తామా, లేకపోతే ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి సమస్యలు ఏంటనేవి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ప్రజలకు తెలవాలి. ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి రిపోర్టు తొందరగా ఇవ్వాలి. రిపోర్టు పైన ప్రభుత్వం కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటనేటటువంటి దానిపైన ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి రిపోర్టు తొందరగా బయటకు రావాలనేదే ఇప్పుడు మనం కోరుకునేటటువంటి అంశం. అయితే రిపోర్ట్ లో ఏముంటుంది, రిపోర్ట్ లో ఏ అంశాలు ప్రస్తావిస్తారు అనేది మనం చాలా రోజులుగా చర్చిస్తున్నటువంటి అంశమే. ఒకవేళ రిపోర్ట్ లో క్వాలిటీ లేదు అని కమిషన్ భావిస్తే ఎవరిపైన చర్య తీసుకోవాలా? సహజంగా తెలిసిపోతుంది కదా, క్వాలిటీ లేనప్పుడు ఎవరిపైన చర్య తీసుకోవాలి. రెండోది డిజైన్ లో లోపం ఉంది అని అనుకున్నప్పుడు ఎవరిపైన చర్య తీసుకోవాలా? స్పష్టమవుతుంది కదా, డిజైన్ చేసిన వాళ్ళపైన అవుతుంది కదా. మూడోది మెయింటెనెన్స్ సరిగా లేదు అని అనుకున్నారు అనుకోండి, ఎవరిపైన చర్య తీసుకోవాలా? మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పైన చర్యలు చేపడతారు కదా. ఇది 3వ అంశం. 4వ అంశం కరప్షన్ జరిగింది అనుకుందాం. కరప్షన్ ఏ స్థాయిలో జరిగింది? ప్రజాప్రతినిధుల స్థాయిలో జరిగిందా, లేకపోతే అధికారుల స్థాయిలో జరిగిందా, లేకపోతే గుత్తేదారుల స్థాయిలో జరిగిందా? కాబట్టి ఏ స్థాయిలో కరప్షన్ జరిగింది అనేది కూడా కమిషన్ తేల్చాల్సి ఉంటుంది.
కమిషన్ లో కరప్షన్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో తెలిసాల్సినటువంటి విషయం కూడా ఉంటుంది కాబట్టి. బట్ శ్రీకాంత్, ఈ మీరు ఇటీవల నిర్వహించినటువంటి ఒక డిబేట్ లో నేను అన్నాను, కొండను తవ్వి అని మీరు పెడితే ఎలుకనైనా పట్టగలుగుతారా ఈ కమిషన్ రిపోర్ట్ తోటి అనేటటువంటి సందేహాలు ఉన్నాయని అన్నారు. బట్ ఈ అన్నిటి సందేహాల తోటి కమిషన్ రిపోర్టు ఏ స్థాయి వరకు పరిమితం అవుతుంది? అది ఇంజనీర్ల వరకు పరిమితం అవుతుందా, గుత్తేదారుల వరకు పరిమితం అవుతుందా, లేకపోతే అధికారుల వరకు పరిమితం అవుతుందా, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయి ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేటటువంటి నిరూపణ కమిషన్ చేయగలుగుతుందా, ఆధారాలను సంపాదించగలుగుతుందా అనేది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కోటి ప్రశ్నలు ఉన్నాయి శ్రీకాంత్. అంటే ఇక్కడ మీరు అన్నట్టు సార్, మీరు అన్నట్టు 2-3 వర్షంలో మనం డిస్కస్ చేయొచ్చు. అంటే రాజకీయం ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం. సరే, అధికారుల వరకు విచారణ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ 2 నెలల గడువు పొడిగించడం జరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకుల విచారణ నడుస్తోంది, మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ మంత్రుల విచారణ కానీ. ఇది రాజకీయ కోణం అనుకుంటే, టెక్నికల్గా చూసుకుంటే గోదావరి నదీ ప్రవాహంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినటువంటి పరిస్థితుల్లో డిపిఆర్ చేంజ్ చేసి రీలొకేషన్ చేసి నిర్మించడం, దీనివల్ల నష్టం జరిగిందా అన్నది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి 5,900 మెగావాట్స్ నుంచి 6,800 వరకు పవర్ అవసరం, విద్యుత్ అవసరం. అండ్ దీన్ని కొనసాగించాలంటే భవిష్యత్తులో కూడా భారీ బడ్జెట్ అవసరం. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 7,000 నుంచి 10,000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించాల్సినటువంటి పరిస్థితి. అండ్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి లోన్లను ఎట్లా రీపేమెంట్ చేస్తారంటే, నీళ్ళని అమ్మి రీపేమెంట్ చేస్తాం అని అనుకుంటే, నీళ్ళని ఎత్తిపోయడానికే ఇంత భారీ ఖర్చు అయితే ఎన్ని నీళ్ళని అమ్మితే ఈ ఖర్చును దిగమింగుతూ లాభాలు పడుతూ 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించే పరిస్థితి ఉంటుంది. ఎకరానికి నీళ్ళు అందిస్తే ఎంత పవర్ ఖర్చు ఉంటుంది. సో ఇది మొత్తం ఒక భారీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసినా కానీ భారీ ఖర్చుతో అతి తక్కువ సమయంలో కట్టినటువంటి ప్రాజెక్ట్. సో ఈ అంశం పైన టెక్నికల్గా ఏమైనా మనం చూడొచ్చా? అంటే ఇది మొత్తం మీరు అన్నట్టు అధికారులు డిజైన్ చేసినటువంటి అధికారులు, ఇప్పుడు ఈవెన్ హరీష్ రావు కూడా అదే చెప్పారు, మాకు సంబంధం లేదు, అధికారులు రిటైర్ ఇంజనీర్ల సూచనల మేరకే కట్టామని చెప్పేసి. సో వాళ్ళ చేతులు దులుపుకున్నారు. ఇక్కడ అడ్డంగా బుక్ అయ్యేది ఎవరు? అధికారులే బుక్ అవుతారు. ఎస్. యా శేషు సార్, అంటే దట్ ఈస్ వాట్, అంటే విద్యుత్ ఖర్చు ఇదంతా ఎక్కువే కదా. సో ఎక్కువ ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీ వాడినా కానీ దేశంలో, అంటే అఫ్కోర్స్ ఎస్ఆర్ఎస్పి కానీ ధవళేశ్వరం కానీ, సో మిగతా ప్రాజెక్టులు ఏవైతే గోదావరి నదిపై ఉన్నాయో వాటితో పోలిస్తే చాలా ఎక్కువ ఖర్చు అండ్ చాలా తక్కువ సమయంలో కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్. సో ఈ కూలిపోవడానికి ఆ సమయాన్ని కూడా కొంత మనం బేరీ చేసుకోవచ్చు కదా. శ్రీకాంత్, ఇప్పుడు మీరు అడిగిన ఒక 3 అంశాలకు నేను సమాధానం చెప్తాను. ఒకటి ఏంటి అని అంటే, ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి నిధులు ఎట్లా సమకూర్చారనేది ఒక విషయం. నిధులు సమకూర్చడానికి వాళ్ళు కార్పొరేషన్ పెట్టారు, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టారు, గ్యారంటీ రుణాలు తీసుకున్నారు, నాన్ గ్యారంటీ రుణాలు తీసుకున్నారు, బ్యాంకుల నుండి తీసుకున్నారు. తీసుకునేటప్పుడు బ్యాంకులు అడుగుతాయి, మీరు ఈ అప్పుని ఎట్లా తీరుస్తారు అని అడిగితే ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్తేనే అప్పిస్తారు వాళ్ళు. ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, ప్రాజెక్టు నీటి వినియోగం ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో మేము ఈ అప్పు తీరుస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగం ద్వారా డబ్బులు రాలేదు కాబట్టి అప్పు ఎట్లా తీరుస్తారు అనేటటువంటిది ఒక ప్రశ్న. రెండోది, ప్రతి సంవత్సరం అయ్యేటటువంటి మెయింటెనెన్స్, ఆ విద్యుత్ వినియోగం మెయింటెనెన్స్ కానీ, అప్పులు కట్టేటటువంటి వడ్డీ కానీ, అప్పులు కట్టేటటువంటి కిస్తీలు కానీ, ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎట్లా అవుతుంది, ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్ అవుతుందా అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగినప్పుడు ప్రభుత్వం నుండి, లేకపోతే ప్రాజెక్టు ప్రతిపాదన చేసినటువంటి ప్రభుత్వం నుండి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి వచ్చినటువంటి ఒకే ఒక సమాధానం ఏంటి అంటే, గోదావరి పైన లిఫ్ట్ ఇరిగేషన్లు తప్ప వేరే మార్గం లేదు కట్టడానికి, కాబట్టే మేము ఎంత ఖర్చు అనేది చూడలేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వటం అనేదే మా ఆబ్జెక్టివ్, రైతాంగానికి నీళ్లు ఇచ్చేటటువంటి ప్రశ్ననే మేము చూసాము, రైతులకు నీళ్లు ఇవ్వాలనేటటువంటి ఆబ్జెక్టివే మాకుంది, ఖర్చుకు మేము వెనకాడలేదు, ఖర్చును చూడలేదు అనేటటువంటి చెప్పారు. నిజమే, రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేటటువంటి ఆబ్జెక్టివ్ తోటి ఎంత ఖర్చునైనా ప్రభుత్వం భరించడానికి ముందుకొచ్చినటువంటి నేపథ్యంలోనే మేము ఈ ప్రాజెక్టు కట్టామని చెప్పడంలో కొంత సైంటిఫిక్ రీజన్ కనపడుతుంది. రైతుల పక్షంగా, రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టు కట్టినట్టుగా కనపడుతుంది. బట్ ఇంకొకటి ఇక్కడ మనకి చాలా కీలకమైనటువంటి అంశం ఏంటిది శ్రీకాంత్ అని అంటే,
ఈ ప్రాజెక్టు ద్వారా ఖర్చు ఎంత వస్తుంది? ఒక ఎకరానికి, నేను గతంలో కూడా చెప్పాను, ఒక ఎకరానికి నీళ్లు ఇస్తే ₹1.5 ఖర్చు అయితే, బట్ వచ్చేది ఎంత అంటే ₹1 వస్తుంది. మరి ఎందుకు కట్టారు అని అంటే, వేరే ఆ ప్రత్యామ్నాయ మార్గం లేదు కదా. గోదావరి నది పైన లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టి నీళ్లు ఎత్తిపోసేటటువంటి మార్గం తప్ప వేరేది లేదు కదా అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేనప్పుడు కూడా మనము 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించాము వానాకాలం పంటగా. ఇంత పెద్ద పంట ఎత్తు పండించడం వల్లే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ధాన్యం పండించేటటువంటి రాష్ట్రంగా మిగిలింది అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ తెలవాలి మనకి. ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, వాతావరణము అనుకూలించనప్పుడు, అంటే వానలు పడనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు రైతాంగాన్ని ఆదుకుంటది. అది దాని వెనకాల ఉన్నటువంటి ఆబ్జెక్టివ్. గత 2-3 సంవత్సరాలుగా వానలు సక్రమంగా కురుస్తున్నాయి, వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను వాడుకోకపోయినా పంటలు పండుతాయి. మీకు వేసంకాలం వచ్చేసరికి లాస్ట్ టైం మీకు సరిగా నీళ్లు ఇవ్వకపోవడం వల్ల తెలంగాణలో 10 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. బట్ ఈ టైం వానలు సరిగా కురిశాయి, నీళ్లు ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టులు నీటి వాడుకునేటటువంటి అవకాశం దొరకలేదు. అంటే వాతావరణం అనుకూలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం చాలా తక్కువ. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడే కేసీఆర్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, వాతావరణం అనుకూలించినాయి, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు పరిస్థితులలో ఈ నీళ్లు ఉపయోగపడతాయి. అంటే మనకి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నీళ్లు సరిపోనప్పుడు మనకి గోదావరి బేసిన్ నీళ్లు కావాలి కదా. గోదావరి బేసిన్ నీళ్లు వాడాలి అని అంటే గోదావరి పైన మనం కట్టిన ప్రాజెక్టులేవి, దాని ద్వారా వచ్చేటటువంటి ఆయకట్టేది, నీటి నిల్వ అయ్యేది. కాబట్టి ఏంటంటే నీటిని నిల్వ చేసుకోవటం మీకు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నవే, 3 బ్యారేజీల్లో 15 రిజర్వాయర్లు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నవే, 21 పంప్ హౌజులు ఆ స్టోరేజ్ కెపాసిటీ, ఆ 15 స్టోరేజ్ కెపాసిటీలు ఉన్నటువంటి వాటి నుండే పంప్ హౌజుల్లోంచి ఆయా వెల్లంపల్లి, మిడ్ మానేరు వీటన్నిటిని నింపుతారు కదా. గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో కూడా మీరు చూడండి, మిడ్ మానేరులో నీళ్లు లేని సందర్భాలు ఎన్నో చూసాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసినటువంటి నీళ్ళని మిడ్ మానేరులో కాలం కలిసి రానప్పుడు నింపుకుంటాం కదా. నింపుకుంటే అప్పుడు మిడ్ మానేరు కింద పండేటటువంటి పంటలన్నీ పండుతాయి కదా. కాబట్టి బట్ సందర్భం ఇప్పుడు దీంట్లో ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడాన్ని మనం తప్పు పట్టద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు దండగాని మనం అనొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎదురైనటువంటి సమస్య ఏంది, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, సమస్య ఎందుకు ఏర్పడింది, అది ఇంపార్టెంట్ కావాలి. అది ఇంపార్టెంట్ అవ్వాలి. దీంట్లో పొలిటికల్ వెండక్టాన్ని చూసి రాజకీయ కక్ష సాధింపుని కనుక చేస్తే అది రాష్ట్రానికి నష్టం, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నష్టం. కాబట్టి ప్రాజెక్ట్ లో ఎందుకు కుంగిపోయింది, ప్రాజెక్ట్ లో ఎందుకు నాణ్యత ప్రమాణం పాటించలేదు, ప్రాజెక్ట్ లో ఏమన్నా కరప్షన్ జరిగితే ఎట్లా జరిగింది, ఇవి ఇంపార్టెంట్ అవుతాయి తప్ప అసలు కాళేశ్వరం ఉనికినే ప్రశ్నిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నించొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉంది, బట్ కాకపోతే ఎదురైన సమస్య మేడిగడ్డలో పియర్స్ కుంగిపోవటం అదొక సమస్య. ఎందుకు? డిజైన్ లోపం ఉందా, నాణ్యత లోపం ఉందా, మెయింటెనెన్స్ లోపం ఉందా, అదొకటైతే. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి ఏంటి అది చూడాలా. కానీ మాకు ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అవుతుంది, మేము విద్యుత్ శక్తి బిల్లులకే 12,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కట్టాలి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తున్నప్పుడే ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే నీళ్ళెక్కడ, నీళ్లు రావాలి కదా. నీళ్ళు ఎట్లా రావాలంటే లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం ఉందా? లేదు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట ఏమంటున్నారంటే, మీరు గోదావరి పైన పెట్టినటువంటి ఖర్చుని మీరు కృష్ణా బేసిన్ పైన పెట్టుంటే 25 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు ఇచ్చామంటారు. అసలు కృష్ణా బేసిన్ లో నీళ్లే లేవు కదా. కృష్ణా బేసిన్ లో పైన ఉన్నటువంటి కర్ణాటక, పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టి నీళ్లు రాకుండా చేస్తుంటే నాగార్జున సాగర్ రేపు ఎండిపోతుంది. నాగార్జున సాగర్ రేపు ఎండిపోతే మీకు మొత్తం ఎంత ప్రాబ్లం అవుతుంది. బట్ కాబట్టి ఇవన్నీ రాజకీయం చూడొద్దు శ్రీకాంత్. ప్రయోజనాలు చూడాలా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటో చూడాలా, వాటికి పరిష్కారం ఏంటో చూడాలా.